అందరికీ వెల్కమ్ టు ది హోల్సమ్ కిచెన్ ఎపిసోడ్ 9. మీకు టేస్ట్ కావాలా లేదా హెల్త్ కావాలా? ఇవాళ మనం చేయబోయే స్మూతీస్ లో రెండు ఉంటాయి. మన హెల్త్ ని బూస్ట్ చేయడానికి 3 పవర్ఫుల్ స్మూతీ రెసిపీస్ ని చూద్దాం. సింపుల్, టేస్టీ అండ్ ఫుల్ ఆఫ్ న్యూట్రిషన్. మన ఫస్ట్ రెసిపీ వచ్చేసి మ్యాంగో సాగో స్మూతీ. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ని చూద్దాం. చిన్నగా కట్ చేసి పెట్టుకున్న మామిడి పండు ముక్కలు, ఉడకబెట్టుకున్న సగ్గుబియ్యం, కోకోనట్ మిల్క్, నానబెట్టి పెట్టుకున్న సబ్జా గింజలు, గ్రీక్ యోగర్ట్. ముందుగా మనం బ్లెండర్లోకి మామిడి పండు ముక్కల్ని వేసుకుందాం. ఇందులోకి కోకోనట్ మిల్క్ ఇంకా గ్రీక్ యోగర్ట్ని యాడ్ చేసుకుందాం. ముందుగా మనం ఉడకబెట్టిన సగ్గుబియ్యంని ఒక గ్లాస్లోకి వేసేసుకుందాం. 1 స్పూన్ నానబెట్టిన సబ్జా గింజలు, ఇప్పుడు మనం బ్లెండ్ చేసి పెట్టుకున్న మ్యాంగో మిక్చర్ని వేసుకుందాం. ఈ మ్యాంగో స్మూతీ టేస్ట్ అయితే చాలా యమ్మీ అండ్ రిఫ్రెషింగ్గా ఉంది. మీరు ట్రై చేయండి. మన సెకండ్ రెసిపీ వచ్చేసి వాటర్మెలన్ కుకుంబర్ స్మూతీ. వాటర్మెలన్ స్మూతీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని చూసేద్దాం. చిన్నగా కట్ చేసి పెట్టుకున్న వాటర్మెలన్, చిన్నగా తరిగి పెట్టుకున్న కుకుంబర్, కొన్ని పుదీనా ఆకులు, నిమ్మకాయలు, సరిపోయినంత వాటర్. ముందుగా మనం వాటర్మెలన్ని బ్లెండర్లోకి యాడ్ చేసుకుందాం. కొన్ని పుదీనా లీవ్స్ని యాడ్ చేసుకుందాం. అలానే ఒక 1/2 కప్ వాటర్. to 20 సెకండ్స్ పాటుగా దీన్ని బ్లెండ్ చేసుకుందాం. వాటర్మెలన్ స్మూతీ అయితే రెడీ అయిపోయింది. ఇందులోకి కాస్త లెమన్ని స్క్వీజ్ చేసుకుందాం. ఈ వాటర్మెలన్ కుకుంబర్ స్మూతీ అయితే చాలా టేస్టీగా ఉంది. మీరు ఇంట్లో ట్రై చేయండి. మీ బాడీ మీకు థ్యాంక్ యూ చెప్తుంది. మన ఫైనల్ రెసిపీ వచ్చేసి చాక్లెట్ స్మూతీ. చాక్లెట్ స్మూతీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని చూసేద్దాం. ఆల్మండ్ మిల్క్, కోకో పౌడర్, హనీ, బనానా, నానబెట్టిన సబ్జా గింజలు, మిల్క్ మెయిడ్. ముందుగా ఒక బనానాని పీల్ చేసుకొని బ్లెండర్లోకి వేసుకుందాం. ఇందులోకి ఆల్మండ్ మిల్క్ని యాడ్ చేసుకుందాం. ఒక 1/2 టీ స్పూన్ కోకో పౌడర్ని యాడ్ చేసుకుందాం. అలానే కాస్త సబ్జా గింజలు కూడా. ఒక 1/2 టేబుల్ స్పూన్ మిల్క్ మెయిడ్ని యాడ్ చేసుకుందాం. కొంచెం స్వీట్నెస్ కోసం ఒక 1 టేబుల్ స్పూన్ హనీని యాడ్ చేసుకుందాం. ఇవన్నీ కలిపి ఒక 10 to 20 సెకండ్స్ బ్లెండ్ చేసుకుంటే సరిపోతుంది. మన చాక్లెట్ స్మూతీ అయితే రెడీ అయిపోయింది. గ్లాస్లోకి ట్రాన్స్ఫర్ చేద్దాం. లాస్ట్లో గార్నిషింగ్కి కొన్ని డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుందాం.
ఈ చాక్లెట్ స్మూతీని గిల్ట్ ఫ్రీగా ఎంజాయ్ చేయొచ్చు. టేస్ట్ అండ్ హెల్త్ రెండూ ఉంటాయి. ఈ స్మూతీ రెసిపీస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి. మరిన్ని కొత్త రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.